దేవుని నామంలో అందరికీ వందనాలు. మనం ఇప్పుడు బైబిల్ గ్రంథం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 1 బైబిల్లోని మొత్తము పుస్తకములు 66, 2 పాత నిబంధనలోని మొత్తము పుస్తకములు 39, 3 క్రొత్త నిబంధనలోని మొత్తము పుస్తకములు 27, 4 బైబిల్లోని మొత్తం అధ్యాయములు 1189, 5 పాత నిబంధనలోని మొత్తం అధ్యాయములు 929, 6 క్రొత్త నిబంధనలోని మొత్తం అధ్యాయములు 260, 7 బైబిల్లోని మొత్తం వచనములు 41,173, 8 పాత నిబంధనలోని మొత్తం వచనములు 33,214, 9 క్రొత్త నిబంధనలోని మొత్తం వచనములు 7,959, బైబిల్లోని పెద్ద పుస్తకములు కీర్తనలు 11 బైబిల్లోని చిన్న పుస్తకములు 3 యోహాను పత్రిక, 12 బైబిల్లోని మధ్య పుస్తకములు మీకా, నహూము, 13 పాత నిబంధనలోని మధ్య పుస్తకములు సామెతలు, 14 క్రొత్త నిబంధనలోని మధ్య పుస్తకములు 3 దెసలోనికలు, 15 బైబిల్లోని పెద్ద అధ్యాయము కీర్తనలు 119, 16 బైబిల్లోని చిన్న అధ్యాయము కీర్తనలు 117, మొత్తం బైబిల్లోని మధ్య అధ్యాయము కీర్తనలు 117, 18 పాత నిబంధనలో మధ్య అధ్యాయము యోబు 29, 19 క్రొత్త నిబంధనలో మధ్య అధ్యాయము రోమా 13, 20 బైబిల్లోని పొడవైన వచనము ఎస్తేరు 8, 9, 21 బైబిల్లోని చిన్న వచనము యోహాను 11, 35, 1 దెసలోనికలు 5, 19, 22 బైబిల్లోని మధ్య వచనము కీర్తనలు 118, 8, 23 బైబిల్లోని పొడవైన పేరు మాహేరు, షాలాల్, హష్బజ్, యెషయా 8, 3, 24 మొత్తం బైబిల్ రచన కాలం 1600 సంవత్సరాలు, 25 బైబిల్ 66 పుస్తకాల గ్రంథకర్తలు 40 మంది, 26 పాత నిబంధన 39 పుస్తకాల గ్రంథకర్తలు 31 మంది, 27 క్రొత్త నిబంధన 27 పుస్తకాల గ్రంథకర్తలు 9 మంది, 28 బైబిల్లోని విమోచనను గురించిన వచనాలు 7,670, 29 పాత నిబంధనలోని విమోచనను గురించిన వచనాలు 4,736, 30 క్రొత్త నిబంధనలోని విమోచనను గురించిన వచనాలు 2,934. ఈ విధంగా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయని మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ని చదివి ఎన్నో మేలులు పొందాలని కోరుకుంటున్నాను. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.